జై భారత్ అయోధ్యరాజు విశ్లేషణ. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ హిందూ సమాజమే కాదు, క్రైస్తవ ముస్లిం సమాజానికి మొత్తం అందరికీ కూడా నా విన్నపం ఒకటి. దయచేసి ఆలోచించండి. నా విన్నపాన్ని మీరు పూర్తిగా ఈ వీడియోస్ చేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి నా భావన. ప్రధానంగా ఏంటంటే, ఇటీవల కాలంలో కొంతమంది క్రైస్తవులు పాస్టర్లు వీళ్ళందరూ నాయకులుగా తయారయ్యి వీళ్ళందరూ ఈ దళిత సమాజంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు కానివ్వండి, దళితులను కానివ్వండి, అమాయకులందరినీ కూడా ఇతర సమాజం మీద ద్వేషం పుట్టేలాగా ఒక రకమైనటువంటి కార్యక్రమాలు సృష్టించి వెళ్తున్నారు. వీళ్ళు చర్చిలు తగలబెడుతున్నారు. హిందూ ఉగ్రవాదులు, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, విశ్వ హిందూ పరిషత్ ఉగ్రవాదులు అని చెప్పి మాట్లాడటం ఒకటి. అలాగే అగ్రవర్ణాలు అని చెప్పేసి మాట్లాడటం ఒకటి. రకరకాలుగా వీళ్ళు చేసేటువంటి దౌర్భాగ్య ప్రసారాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి యావత్తు సమాజము కులంతో సంబంధం లేకుండా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఆర్ఎస్ఎస్ బజరంగ దళ ఉగ్రవాదులు, లేకపోతే బీజేపీ ఉగ్రవాదులు అని చెప్పేటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, మీ అందరికీ ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. ఈ హిందూ సమాజం కనుక చర్చిలు కట్టకూడదు, చర్చిలు తగలబెట్టాలి, మేము ఎక్కడా మామూలుగా పరిస్థితి రాను, చర్చిలు అనేది కానీ కట్టకూడదనే ఆలోచన కనుక ఈ సమాజానికి ఉండుంటే కనుక మీరు ఎక్కడ చర్చిలు కట్టలేరు. కానీ అది లేదు. ఈ సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, సర్వమత సమభావనతో ఇతర మతాల్ని గౌరవించాలి, తన మతాన్ని గౌరవించుకోవాలి, ముందుకెళ్ళాలి అనేటువంటి సమస్త సమాజాన్ని సర్వజన సుగుణభవంతని చెప్పేవాటి హిందువుని ఉగ్రవాది అంటావా నువ్వు? ఇలా ఉగ్రవాదులు అంటున్నాను. సరే, పల్లెటూరు గ్రామాల్లో కానివ్వండి, పట్టణ గ్రామాల్లో కానివ్వండి, అనేక మంది క్రైస్తవ మతము తీసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను అడుగుతున్నాను. గ్రామంలోకి వచ్చి మీరు గ్రామాల్లో చర్చిలు కట్టుకోవాలంటే డబ్బులు ఇచ్చింది ఎవరు? హిందువులు కదా. మా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి మీరు చర్చిలు కట్టుకుని మమ్మల్ని ఆ చర్చిలోకి వెళ్ళి మమ్మల్ని తిడుతున్నారు అంటే మీరు ఎంత మూర్ఖులు అని నేను అడుగుతున్నాను. మూర్ఖులు కాకపోతే తిడతారు మీరు అంటే బైబిల్ అది చెప్పిందా మీకు? మతం తీసుకున్నటువంటి వాడు చెప్పిన ప్రకారంగా, బైబిల్లో చెప్పిన ప్రకారంగా మతం తీసుకున్నటువంటి వాడు వెంటనే దాన్ని సర్టిఫై చేయించుకుని నువ్వు ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ సర్టిఫికేట్ని పక్కన పెట్టి నువ్వు బీసీసీలోకి వెళ్ళాలి కదా. మరి నువ్వు బీసీసీలోకి వెళ్ళకుండా ఎస్సీ సర్టిఫికేట్ మీద నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, ఎస్సీ సర్టిఫికేట్ మీద నువ్వు ప్రభుత్వ యొక్క పథకాలు అనుభవిస్తూ నువ్వు మతం తీసుకుని మత ప్రచారం చేస్తున్నావు నువ్వు. మరి ప్రభు అలాగే చెప్పాడా? ప్రభు మేము అబద్ధాలు ఆడి బతకమన్నాడా ఏంటి? నిజాయితీ ఉందా మీరు మాట్లాడే దాంట్లో? ఒక్కసారి చెప్పండి నాకు సమాధానం. మీరు ఎక్కడైనా మీ దగ్గర నిజాయితీ ఉందా? ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని మనోభావాలను దెబ్బతీయటం కోసం మీరు మా ఇళ్ల ముందరకు వచ్చి, హిందువుల ఇళ్ల ముందరకు వచ్చి, హిందువుల ఇళ్ల ముందర రాముణ్ణి, కృష్ణుణ్ణి రకరకాలుగా మీరు మాట్లాడటం, హిందూ దేవీ దేవతలను మాట్లాడటం, హిందూ దేవాలయాల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, అసలు మీకు ఈ అధికారం ఎవరిచ్చాడు? రాజ్యాంగం కల్పించిందా మీకు? రాజ్యాంగం అదైతే కల్పించలేదు. ఒకవేళ రాజ్యాంగం కల్పించింది అనుకుందాం, నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నాను. నా దేవాలయం ముందరకు వచ్చి నువ్వు యేసుని నమ్ముకోలేకపోతే నువ్వు నరకానికి పోతావు, నువ్వు యేసుని నమ్ముకోకపోతే నరకానికి పోతావు, యేసుని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తావని చెప్పడానికి, నువ్వు పరలోకానికి వెళ్తావని చెప్పడానికి నువ్వెవడివి అసలు? పాపులు అని చెప్పడానికి, మిగతా సమాజాన్ని పాపులని చెప్పడానికి నువ్వెవడివి అసలు? నువ్వే పెద్ద పాపులు. కాబట్టి
ఆ మతాన్ని తీసుకుని నువ్వు ఇలా బయలుదేరావు. నువ్వు అనుభవించే తప్పేముంది? నువ్వు పరలోకానికి వెళ్ళు. ప్రభువు నీకు పరలోక దారి చూపిస్తే ఆ మార్గానికి నువ్వు పో. నిన్నెవరిని కాదు మతం తీసుకోవడానికి శిక్ష ఉందని తప్పించి హిందువుల ఇళ్ల ముందరకి, హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి నువ్వు ప్రచారం చేసే అర్హత అయితే నీకు లేదు, హక్కు లేదు. ఇది గమనించడం ఇది గమనించవలసిన అవసరం ఉన్నది కదా. ఇది మానేసి మీరు ఎస్సీ సర్టిఫికెట్ల మీద సర్వసుఖాలు అనిపించటం, పాస్టర్లుగా విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళందరినీ అమాయక ప్రజలందరికీ మేము సేవలు చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకుని మీరు కార్లు ఎక్కి, విమానాలు ఎక్కి, మీరు మామూలుగా మీరు బంగాళాలతో మీరు సులతూగుతూ మీరు మామూలుగా మీరుంటూ మిగతా సమాజాన్ని అందరినీ కూడా అనాథులుగా తయారు చేస్తున్నారు. మీరు హిందూ సమాజం వీళ్ళందరినీ హక్కుకు చేర్చుకుందే తప్పించి ఇక్కడ ఇంకో రకంగా చేర్చుకోలేదు. పోతే ఈ మధ్యలో చెబుతున్నాడు అజయ్ బాబు అంతా ఎవడో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకడు తెలంగాణలో, ముస్లింలు క్రైస్తవులు కలిసి ఒక యాక్షన్ కమిటీ ఒకటి మేము తయారయ్యాము, మేము ఒక ఆర్మీని తయారు చేస్తున్నాము, ఆర్మీని తయారు చేసి మేము ఏమో ఎదుర్కొంటానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఖచ్చితంగా దీనికోసమే హిందువులు కూడా చూస్తున్నారు. నువ్వు ఆర్మీని తయారు చేసి నువ్వు ఏ రకమైనటువంటి యుద్ధం చేయాలనుకుంటున్నావో దానికి కూడా హిందూ సమాజం సిద్ధంగానే ఉంటుంది. ఎంతోమంది అక్బర్లు, బాబర్లు, నానా చెత్తగాళ్ళు ఈ దేశాన్ని నుంచి ఈ దేశ ధర్మం పైన దాడి చేయాలని వచ్చినటువంటి ఆ మూర్ఖులందరినీ తవిరి కొట్టి చండాడినటువంటి హిందూ సమాజం ఇది. మర్చిపోకండి ఈ రోజున మీరు. నీ మతం నువ్వు అనుభవించు. నువ్వు యేసుప్రభుని నమ్ముకుని నువ్వు పరలోకానికి పో, మిగతా వాళ్ళు కూడా నీకెందుకు? ఇది వ్యాపారమా? ఓ బట్టల కొట్టోడు వెళ్ళి నా బట్టలు కొనండి అని ఒక ఆటో పెట్టుకుని ఈదీదులు తిరిగి నా బట్టలు మంచి, ఆ బట్టలు తక్కువ ధరకి ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పేసి రకరకాలైనటువంటి కంపెనీలు వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టు మీరెవరంటున్నాను అసలు ప్రచారం చేయడానికి? ఇది వ్యాపారమే కదా. మీరు వ్యాపారం చేసుకుంటాం గురించి పని పాటలు లేకుండా ఓ పాస్టర్లుగా తయారయ్యి మీరందరూ కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారనేది సమాజానికి తెలియదా? దానికోసం ఈ అమాయక ప్రజలందరూ మధ్యన చిచ్చు పెడతారా మీరు? గ్రామాల్లో క్రైస్తవులు, హిందువులు అని కొట్టుకుంటున్నారా? అందరూ అన్నదమ్ముల్లో బతుకుతున్నారు. మీరు వచ్చిన తర్వాత చర్చిల్లోకి వచ్చి మీరు చేసేటువంటి దౌర్భాగ్య ప్రచారాలకి కొంతమంది యువకులు, కొంతమంది మూర్ఖులు తయారవుతున్నారు. అసలు దేవుణ్ణి మేము వాళ్ళని హిందువులు కానీ వచ్చి మామూలుగా నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకో, నువ్వు లేకపోతే ఇది అదని చెప్పేసి నీ ఇంటికి వచ్చాడా, నీ వాకలికి వచ్చాడా, నీ పేటకు వచ్చాడా? రాలేదే. హిందూ ఉగ్రవాదం అంటానికి నువ్వెవడు అసలు? హిందువుని ఉగ్రవాదులుగా సంగమాలు ఈనాటికి కూడా 100 సంవత్సరాల యొక్క సంఘ చరిత్రలో ఈ దేశం కోసం అనేక మంది, లక్షలాది మంది కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు. అనేక రంగాల్లో, అనేక విషయాల్లో. ఈ సమాజంలో ఎక్కడ ఉపద్రవం జరిగినప్పటికైనా రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అక్కడికి వెళ్ళి వాళ్తుంది. అక్కడ ముస్లిం ఉంటాడు, హిందూ ఉంటాడు, క్రైస్తవుడు ఉంటాడు, రకరకాల జైన్ ఉంటాడు, అందరూ ఉంటారు. అక్కడ అందరికీ వాళ్ళ యొక్క హక్కుని చేర్చుకుని వాళ్ళకి సేవలు చేసి అక్కడ ఇల్లు నిర్మించి అనేక రకాల సేవలు అందించి వస్తుంది. అక్కడ నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్వా, ముస్లిమా అని సంఘం చూడితే మరి మీరు చేసే సేవలేంటి? మీరందరూ కూడా ఈ అమాయక ప్రజల్ని అనాథులుగా చూపిస్తూ వీళ్ళ ముసుగులేసి ముసుగుల్లో వీళ్ళని ఏడిపిస్తూ మీరు విదేశాలు పంపించి ఇక్కడ ఉన్న సమాజానికి, ఇక్కడ ఉన్నటువంటి పేదరికమని చూపించి వాళ్ళకి ఏదో మేము సేవలు చేస్తున్నాం, మీరు తెచ్చుకునే ఫండ్స్ ఇక్కడ సమాజానికి తెలియదు అనుకుంటున్నారా? హిందూ సమాజానికి తెలియదు అనుకుంటున్నారా? హిందువులే కనుక మీ మీద కక్ష కడితే నువ్వు చర్చికి వెళ్ళిన రోజుని నీ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసే కార్యక్రమం తీసుకుంటారు కదా. అది ఏమైనా చేశారో చేయరు. ఆ గ్రామంలో హిందూ పెద్ద మనిషి అయితే కనుక నీకు ఎస్సీ రిజర్వేషన్గా నీకు వచ్చే, ఎస్సీలుగా నీకు వచ్చేటువంటిది కనీసం ఒక ఏదైనా పథకాలు ఉంటే ఆయనే మిమ్మల్ని ఆదుకుంటాడే, మిమ్మల్ని ఏమండ కదా.
మరి అలాంటి సమాజం మధ్యకి వచ్చి ఇక్కడ అంత ఇదిగా అన్నదమ్ములుగా బతుకుతున్నటువంటి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి మీరు పాత్రలుగా తయారయ్యి మీరు సంపాదించుకుంటే ఈ సమాజంలో చిచ్చు పెట్టాలని, ఒక ఆర్మీని తయారు చేయాలని, ఈ ఆర్మీని ఈ సమాజం మీదకి ఉచ్చుకల్పాలని, ఇక్కడ యుద్ధం చేయాలని చూస్తున్నావా నువ్వు? ఛాలెంజ్ చేస్తున్నాను, రెడీ చేసుకొని యొక్క ఆర్మీని. ఇలాగే మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద చర్చిలో నర్సుల్ని రేపు చేసి అక్కడున్న పాస్టర్లు, అక్కడున్న వాచ్మెన్ తోటి సహా అత్యాచారాలు చేసి ఆ రోజున కూడా బీజేపీ వాళ్ళు సంఘం వాళ్ళు అత్యాచారాలు చేశారని ప్రచారం చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇది, మమ్మల్ని ఈ రకంగా జరిగింది, మా చర్చిలోని ఇది ఈ రకంగా జరిగింది, బీజేపీ వాళ్ళు చేశారు, సంఘం వాళ్ళు చేశారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చెబితే ఆ రోజున ఉన్నటువంటి జార్జ్ ఫెర్నాండెస్ని కమిటీకి చైర్మన్గా కమిటీ వేసి ఆయన రక్షణ మంత్రి ఆ రోజుని విచారణ జరిగి ఇవన్నీ చేసేలాగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎలక్షన్ వాతావరణంలో ఇవన్నీ చేసి ఎలక్షన్ అయిపోయింది. విచారణ అంతా పూర్తయ్యేటప్పటికి ఎలక్షన్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకోవటం గురించి వీళ్ళు చేసినటువంటి తర్వాత నిజ నిర్ధారణలో అక్కడ వాళ్ళే చేశారనేది తెలియదు. ఈ హిందూ సమాజం ఎక్కడ ఏ దేశం మీద కానీ ఏ మతం మీద కానీ దాడి చేయలేదు. భారతదేశంలో మేము తర్వాత హిందువులు ఏ రకరకాల కోతలు కూస్తున్నారు. మరి జెరూసలేం ఎందుకు వెళ్తున్నారు? మీరు కట్టినటువంటి చర్చిల మీద ఆ పేర్లేంటి? విదేశాల నుంచి డబ్బు ఎందుకు తెచ్చుకుంటున్నారు? మీరు ఎటకారంగా ఉందా? నీ ఆర్మీలేంటో నువ్వేంటో మీరు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ మీద ఎలిగేషన్ తేవటం గురించి, భారతీయ జనతా పార్టీ మీద ఈ రోజునే ఎలక్షన్ ముందర చర్చిలు తగలమెట్టాడని ఒకడో, చర్చిల దగ్గర కొట్టారని ఒకడో, ఇవన్నీ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఈ పాస్టర్లు చేసేటువంటి ఏదైతే ఈ ప్రచారాలు ఉన్నాయో దయచేసి దళిత సమాజం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. క్రైస్తవ మతం తీసుకున్నట్టు మీరు అందరూ ఆలోచించుకోండి. నష్టపోయేది వీళ్ళ వల్ల మనం మాత్రమే. కాబట్టి మిత్రులారా, జనవాడలో హైదరాబాదులో జంగరవల్లి దగ్గర జనవాడలో జరిగినటువంటిది, అక్కడ ఒక హిందూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులైతే అక్కడ పెద్దవాళ్ళు అక్కడ రోడ్లు ఆ గ్రామంలో అభివృద్ధి కోసం రోడ్డు నిర్మాణం జరిగితే అక్కడ ఈ క్రైస్తవ మతం తీసుకున్నటువంటి ఇక్కడి నుంచి చర్చి దగ్గర నుంచి రోడ్డు పోయటం కుదరదని చెప్పి వీళ్ళు ఘర్షణ చేసుకుని వాళ్ళు కొంతమంది కొట్టుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆడు పెద్ద దుర్మార్గుడు, ఆడు పెద్ద అబద్ధకోరి. ఆడు చిన్నప్పటి నుంచి ఆడి జీవితాన్ని చూస్తే కనుక అన్నీ కూడా అబద్ధాలే. అటువంటి వ్యక్తి వెళ్ళిపోయి అక్కడ మామూలుగా అక్కడ జరిగినటువంటి సంఘటనకి ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, బజరంగ దళ ఉగ్రవాదులు, బీజేపీ ఉగ్రవాదులు అని కోతలు కూశాడు. సరే, అక్కడ ఎవరైనా ఉన్నారా? లేరు. ఈ రకమైన కోతలు కూసినటువంటి వ్యక్తిని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ సమాజాన్ని అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ మొదలే చేసి ఈ రకంగా వీళ్ళ పబ్బం గడుపుకుంటం గురించి వీళ్ళ ఆలోచనలు ఎలా దుర్మార్గంగా ఆలోచించి ఇతర సమాజాన్ని నుంచి సమాజంలో కలిసి బతకకుండా మిమ్మల్ని వేరు చేయటం గురించి చేసేటువంటి రాజకీయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్కడ చర్చిగా గ్రామ సర్పంచ్ 10 లక్షల రూపాయలు ఇస్తే ఆయన్ని జైల్లో పెట్టారు ఈ రోజుని. అంటే మీకు డబ్బులు ఇచ్చి, హిందువులు డబ్బులు ఇచ్చి మీకు చర్చిలు కట్టుకోవటానికి, మీరు శుభ్రంగా ఉండటానికి మీకు అనేక రకాలైనటువంటి సహకారాలు అందిస్తే హిందువుల మీద మీరు దాడి చేస్తారు. హిందువుల మీద పోనీ మతం తీసుకున్నటువంటి అట్రాసిటీ కేసులు పెడతారు. మాకు హక్కులు ఉన్నాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం అంటారు. ఏంటిదంతా? బాబాసాహెబ్ అంబేద్కర్ మిమ్మల్ని ఎలా రోడ్లెక్కి మిమ్మల్ని ఎలా మీద దెబ్బలాడమని చెప్పారా? మిమ్మల్ని మతం తీసుకోమని చెప్పాడు ఆయన? మిమ్మల్ని క్రైస్తవ మతం తీసుకోమని చెప్పాడా? ఇస్లాం మతం తీసుకోమని చెప్పాడా? మరి ఇస్లాంలో మీరు యాక్షన్ కమిటీగా తయారవుతామని చెప్పేటువంటి మీరు పక్క పాకిస్తాన్లోకి వెళ్ళి ప్రచారం చేయండి. మీ పాస్టర్ గారు ఒక ఆయన చెబుతున్నాడు, మన పాకిస్తాన్ వెళ్తే మళ్ళీ తిరిగి రామో మన తలకాయలు వెళ్ళిపోతాయి అలాగని. ఈ మత ప్రచారం చేసుకునే శిక్ష భారతదేశంలోనే ఉందనేది ఆయన పాస్టర్లే చెబుతున్నారు. మరి ఎందుకు ముస్లిం దేశాలు వెళ్ళి నువ్వు ప్రచారం చేయవు? ఇక్కడ హిందూ సమాజం అనేది
సనాతన ధర్మం అందరినీ హక్కుని చేర్చుకోమని చెప్పింది కాబట్టి ఆ ధర్మానికి సమాజం కట్టుబడి ఉంటుంది కాబట్టి మీకు ఈ ఆటలు సాగుతున్నాయి. ఇక్కడ మీరు ఆర్మీలు తయారు చేస్తే ఇక్కడ రాదు ఇంకోటో మీరు చేస్తే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. జాగ్రత్తగా ఉండండి. ఏమనుకుంటున్నారో హిందూ దేవుళ్ళ పైన ఎక్కడన్నా తప్పుడు ప్రచారాలు చేయటం కానీ, హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చి ప్రచారాలు చేయటం, హిందూ సమాజం ముందరికి వచ్చి ప్రచారాలు చేస్తే, గ్రామాల ముందుకు వచ్చి ప్రచారాలు చేస్తే ఎవరు ఊరుకోరు. ఇంతవరకు ఊరుకుండొచ్చు, ఇక్కడి నుంచి ఊరుకోరు కూడా. జాగ్రత్త వహించండి. పాస్టర్లు చేసేటువంటి పనికిమాలి ప్రచారాలని నమ్మొద్దని యావత్ సమాజాన్ని మనమందరం కూడా, భారతీయులు మనమందరం కూడా ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాడి పూజించుకొచ్చే కానీ ఇలాంటి యాజిటేషన్ తీసుకొచ్చి గ్రామాల్లో సుఖశాంతుల్ని, మన మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని, మన మధ్య ఉన్నటువంటి బాంధవ్యాన్ని చెడగొట్టడానికి పాస్టర్లందరూ ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి విషయాల్లో మీరు గ్రామాల్లో మీరు జాగ్రత్త పడకపోతే మనకి మధ్య సుఖశాంతులు ఉండవు. అందులో నష్టం మీకు జరగచ్చు, మాకు జరగచ్చు, ఏదైనా జరుగుద్ది. తర్వాత ఎవరు జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేరు. ఏ యొక్క దేవుడు ఇక్కడ రక్షించడో, మనిషిని మనిషే రక్షించుకోవాలి. అంతే కాబట్టి పరలోకం ఉంది, ఆడొస్తున్నాడు ఏడుస్తున్నాడు, ఎవడో రాడు ఇక్కడికి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమందికి జబ్బులు తగ్గుతాయని చేసే ప్రచారాలు ఎంతమందికి జబ్బులు తగ్గినాయి? 120 మంది కరోనా పేరు చెప్పి చచ్చిపోయిన పాస్టర్లు ఎందుకు తిరిగి రాలేదు? వీళ్ళందరూ లేచి రావాలి కదా. అది కాబట్టి ఇలాంటివన్నీ నమ్మొద్దు దయచేసి. ఈ దేశంలో భారతీయులుగా బతుకుదాం, భారతీయులుగా జీవిద్దాం, మన దేశ గౌరవాన్ని నిలబెట్టుకుందాం. మనకి గ్రామాల్లో సమస్యలు ఉంటే కనుక గ్రామ పెద్దల సమక్షంలో మనం చక్కదిద్దుకుని మనం ప్రయాణం చేయటానికి యావత్తు సమాజము ప్రతి గ్రామంలోని కూడా ఈ ఆలోచనలు చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం పెడుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను చెప్పింది వాస్తవం ఎంత ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుందని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.